వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే ఏఎల్పీకి సంబంధించి 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా 11,126 వేకెన్సీస్ బంపర్ వేకెన్సీ సంబంధించి ఏఎల్పీ న్యూ నోటిఫికేషన్ సంబంధించిన బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మరి ఈ అఫీషియల్ అప్డేట్లో ఆధార్కి సంబంధించి అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ సంబంధించి చాలా మార్పులు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యూ రూల్స్ ఏంటిది, ఓకేనా? ఆధార్ అప్డేషన్లో భాగంగా న్యూ రూల్స్ ఏంటిది, ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటంటే త్రూఅవుట్ ద రిక్రూట్మెంట్లో చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎనీ కాస్ట్ ఆఫ్ స్టేజ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని డీటెయిల్గా మనకి అఫీషియల్ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో క్లారిటీగా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ మార్పులు 100% చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు 100% ఈ మార్పులు చేసుకోవాల్సిందే, ఓకేనా? లేకపోతే మాత్రం రిజెక్ట్ అవుతుందని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేస్తారు, చూపిస్తాను. చూడండి. Okay, so candidates are advised to verify their primary details using Aadhaar during filling of online application. Okay, so in order to avoid inconvenience and delays due to special detailed scrutiny at every stage of recruitment process ఫర్ నాన్ ఆధార్ వెరిఫైడ్ అప్లికెంట్స్, ఓకేనా? ఎవరైతే ఇప్పటివరకైతే ఆధార్ విషయంలో అప్డేట్ చేసుకోలేదు, సో ఎవరైతే 10th క్లాస్లో ఒక విధంగా సర్నేము, ఆధార్లో ఒక విధంగా సర్నేము, 10th క్లాస్లో ఒక విధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఒక విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ఖచ్చితంగా మీరు 100% మార్పులు చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో రీసెంట్ ఫోటో కూడా అప్డేట్ చేయాలి అని, అండ్ అదేవిధంగా మీ ఐరీ స్కానింగ్ కూడా రీసెంట్గా అప్డేట్ చేసుకోవాలని డీటెయిల్గా మెన్షన్ చేసిన అది కూడా చూపిస్తాను, చూడండి. ఓకే, సో in order to achieve successful verification using Aadhaar, name and date of birth, very very important, చూడండి. Name and date of birth in Aadhaar shall be updated to match, okay, shall be updated to match 100%, జాగ్రత్తగా గమనించండి, to match 100% with full name and date of birth available in 10th class pass certificate. ఓకే, సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్నేమ్, ఓకే, సో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మ్యాచ్ అవ్వాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్కి ఖచ్చితంగా 100% మ్యాచ్ అవ్వాలి అని చెప్తుంది, 100% మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఏవైతే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయో అనుకో, మీ యొక్క నేమ్, మీ యొక్క సర్నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం 100% మ్యాచ్ అవ్వాలి అని ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు మీ యొక్క ఆధార్ కార్డులో ఒక విధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఒక విధంగా సర్నేము, సో క్వైట్ డిఫరెంట్గా మీకు ఎస్ఎస్సిలో ఉంటే ఖచ్చితంగా మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేషన్ సెంటర్కి వెళ్ళండి, నియర్ బై ఎనీ పిఎస్యు బ్యాంక్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోండి, ఓకేనా? అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆధార్కి మాత్రమే మీరు సీడ్ చేయాలి ఖచ్చితంగా, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే, ఫర్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, సిమిలర్లీ ఆధార్ నీడ్స్ టు బి అప్డేటెడ్ with latest photo and latest biometrics. Okay, latest photo, Aadhaar should be updated with latest photo and latest biometrics, very very important. Okay, with the latest photo and latest biometrics తోని ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయాలి. ఫింగర్ ప్రింట్ అయితేనేమి అండ్ ఐరిస్ అయితేనేమి బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ డేట్ వచ్చేసి మే 15న ఓపెన్ అవుతుంది. మనకు ఓపెన్ డేట్ వచ్చేసి May 15 అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి June 14. ఓకే, సో May 5న ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది, మనకు May 15న మనకు ఓపెన్ అవుతుంది అండ్ ఓకే, సో June 14న ఎండ్ అవుతుంది. ఓకే, సో May 15న ఓపెన్ అయ్యి June 14న మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఎండ్ కావడం జరుగుతుంది. ఓకే, సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా మనకు బంపర్ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు, 11,127 వేకెన్సీస్. ఓకే, సో ఏదైతే 2024లో వచ్చిన వేకెన్సీ అది 9,000+ వేకెన్సీస్. ఓకే, సో అది మనకు అది మంచి వేకెన్సీ. దాని తర్వాత నెక్స్ట్ మంచి వేకెన్సీ 2025లో మనకు 9,000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ 2024లో మంచి వేకెన్సీ ఉంది, అది ఆల్మోస్ట్ 13,000 పైనే ఉంది. ఓకే, సో ఇప్పుడు అత్యధికంగా బంపర్ వేకెన్సీ ఏంటంటే 2026 ఏఎల్పీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, 11,127 వేకెన్సీ, అత్యధికంగా 11,126 వేకెన్సీస్. దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా మీ ఆధార్ కార్డులో అలాగే ఉండాలి. ఓకే, లేకపోతే ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఖచ్చితంగా మీరు రిజెక్ట్ అవుతారని డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. సో
నెక్స్ట్ సో వేరియస్ జోన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనమైతే చేద్దాం. సో బేసిక్ క్వాలిఫికేషన్ గురించి అయితే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఐటీఐ ఉండాలి, అదేవిధంగా ఐటీఐ ఎనీ ట్రేడ్ అయినా ఉండాలి, తర్వాత డిప్లొమా అయినా పర్లేదు, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆర్ డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆర్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి బీటెక్ నేను 4th ఇయర్లో ఉన్నాను, 3rd ఇయర్లో ఉన్నాను, నేను ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ లేదు. ఓకే, యాజ్ ఆఫ్ క్రూషియల్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీకు మే 15th. ఓకే, దట్ ఈస్ మే 15th అంటే అర్థం చేసుకోండి. సో 2026 జనవరి 1st వరకు క్రూషియల్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. జనవరి 1st వరకు లేదా అప్ టు దిస్ నోటిఫికేషన్ వరకు మీరు ఖచ్చితంగా మీ యొక్క బీటెక్ అనేది కంప్లీట్ అయి ఉండాలి, డిప్లొమా అయిన కంప్లీట్ అయి ఉండాలి, అండ్ ఐటీఐ అయితే కంప్లీట్ అయి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా, రైట్. సో ఖచ్చితంగా మీరైతే ఆధార్ కార్డులో ఏమేమి అప్డేట్ చేసుకోవాలి మరొకసారి చెప్తున్నాను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఫస్ట్ ఎస్ఎస్సి ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ సర్నేమ్, ఓకే, సర్నేమ్ అండ్ మీ యొక్క ఫుల్ నేమ్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క ఫుల్ నేమ్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే యూ కెన్ కరెక్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ అండ్ బయోమెట్రిక్. సో బయోమెట్రిక్ ఖచ్చితంగా ఈ బయోమెట్రిక్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాలి. సో యాజ్ పర్ దీస్ ఆల్ ఆర్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఓకే, సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీరు చేసుకోవాలి. ఓకే, ఎస్ఎస్సి సర్టిఫికేట్. అండ్ ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకే, ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేసుకోవాలి. దట్ ఈస్ లేటెస్ట్ క్యాస్ట్. ఓకే, సో లేటెస్ట్ క్యాస్ట్ సో ఇన్ 2026. ఓకే, సో 2026లో ఏ క్యాస్ట్ అయినా మీకు 2026లో తీసింది సరిపోతుంది. ఓకే, దిస్ ఇస్ బేసిక్ డీటెయిల్స్ 100% మీరు చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేసిన నేను మరొకసారి మీకు హైలైట్ చేస్తాను చూడండి. ఓకే, సో 100% అని ఉంది ఇక్కడ చూడండి, 100% విత్ ఫుల్ నేమ్ డిఓబి అవైలబుల్ యాజ్ ఇన్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకే, సో ఇఫ్ మీరు దీన్ని ఖచ్చితంగా చేసుకోండి, మనకు టైం ఉంది. సో మే 15th రాబోతుంది నోటిఫికేషన్. ఆల్రెడీ ప్రెసెంట్ ఏఎల్బి నోటిఫికేషన్ అనేది ఆన్గోయింగ్లో ఉంది, దాని గురించి టెన్షన్ అవసరం లేదు. ఓకే, సో ఇన్ నెక్స్ట్ వీడియోలో సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అండ్ సేఫ్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్. సో ఈ సేఫ్ జోన్లో డేంజర్ జోన్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, సో టైర్ 1లో CBT 1లో ఎలా ఉంది, CBT 2లో ఎలా ఉంది, సో పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అదేవిధంగా ది బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ALP 2026 11,127 వేకెన్సీ సంబంధించిన ది బెస్ట్ స్ట్రాటజీ కూడా చెప్పబోతున్నాను. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.